హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పరిలో. ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి నిన్నటిదనమాట. నవరాత్రులు, దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఇక గుడికి పోతున్నాం అనమాట. నేను మా తోటికోడలు ఇద్దరము పూజ చేసుకొని కుంకుమార్చన చేస్తారనమాట. అయితే ఇంకా మా బాపునగర్ కాలనీ శివాలయం అనమాట, ముక్తేశ్వర స్వామి ఆలయము. మేము పోయేటప్పటికి ఇంకా చాలా లేట్ అయింది. మేము అందరు వచ్చి కూర్చున్నారనమాట, ఎవరి ప్లేస్లలో వాళ్ళు. ఎవరు ముందు పోతే గుడి దగ్గర కూర్చోవచ్చు అనమాట. మేము ఎవరికి అందరు కూర్చున్నారు, అన్నీ అరేంజ్ చేసుకున్నారు. చాలా లేట్ అయిందనమాట. ఒక సైడ్ ఏమో హోమం జరుగుతుందనమాట, ఒక సైడు ఇంకా అందరు ఇక్కడ కూర్చొని కుంకుమార్చన చేస్తారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి గుడి, అది. ఇక అన్నీ ఇంకా గణపతిని గౌరమ్మని ఇట్లా చేసుకొని కూర్చున్నారనమాట. ఇంకా మేము కూడా దాని పోయి చేసి కుంకుమార్చన స్టార్ట్ చేసినాం. మేము కుంకుమార్చన చేస్తున్నాం ఇప్పుడు. కుంకుమార్చన చేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగా అవుతుంది. మా ప్రతి సంవత్సరం అయితే మంచిగా చేస్తారనమాట అమ్మవారికి నవరాత్రులు. అయితే ఇక్కడ మా బాపునగర్ శివాలయంలో ఇక అందరు చేస్తారు చూడండి, చాలామంది వస్తారు. ఈరోజు నిన్న ఫస్ట్ రోజు కాబట్టి ఇంకా కొంచెం ఇంకా తక్కువనే ఉన్నారు. సెకండ్ రోజు అయితే ఇంకా చాలామంది వస్తారు. ఫస్ట్ రోజు కొంచెం ఎక్కువ మంది తెలియదు కదా. ఇగో ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతుందనమాట. ఈ హోమం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట, ఇంత ముందుకైతే ఎప్పుడు పెట్టలేదు. అక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టి ఇంకా హోమం చేస్తారు అనమాట. హోమానికి ఇంకా ఇంత అమౌంట్ అని టికెట్ తీసుకొని చేయాలన్నమాట. ఎంతమంది జంటలైనా కూర్చోవచ్చు ఇష్టం ఉన్నోళ్ళు. ఇక ఇక్కడ అర్చన అయిపోయింది, కుంకుమార్చన అయిపోయింది. ఇంకా లలిత కూడా చదివిండ్రు. లలిత పారాయణము, కనకదార స్తోత్రము, మణిదీపవర్ణన, ఇవన్నీ చదువుతారనమాట. లింగాష్టకము. ఇక కుంకుమార్చన అయిపోయాక మనకు ఓపుకున్నంతసేపు కూర్చొని చదువుకుంటారు అనమాట. అంతా చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఏమంటారు, మళ్ళీ లాస్ట్కు కొంచెం ఇక దేవిని అమ్మవారిని కదిలిచ్చి మళ్ళీ హారతి ఇస్తారనమాట. మనకు కాయిన్స్ ఇస్తారనమాట, దుర్గమాత కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ ఇస్తారనమాట. కాయిన్స్కి మనం కుంకుమార్చన చేసుకోవాలి. ఇక ఇక్కడ లాస్ట్కు ఉన్నాం మేమిద్దరం, మా తోటికోడలు నేను ఇద్దరము ఇక్కడ ఉన్నాం అనమాట. మనం లాస్ట్ వచ్చినాం కదా, అక్కడ కూర్చున్నాం అనమాట. ఇక అన్నీ అయిపోయిన తర్వాత కుంకుమార్చన, హారతి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇస్తుండే పంతులు గారు లోపల. తర్వాత ఇంకా వీళ్ళు మనం నిలబడ్డ దగ్గరికి హారతి ఇస్తారనమాట. అందరం ఒక్క దగ్గర అయితే మంచిగా ఉండదు కదా అని ఇక హారతి ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం అందరికీ పసుపు బొట్టిస్తారు అనమాట. ఎప్పుడైనా ఇట్లనే పసుపు బొట్టిస్తారు. ఇక్కడేమో భవానీ మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళు అనమాట. ఇక మా అమ్మవారు చూడండి ఎంత బాగుంది అసలు కళగా, దుర్గామాత. ఇప్పుడు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం అనమాట. నిన్నటిది అనమాట. ఇక్కడేమో హోమం చేసిందనమాట. ఇదేమో ఈరోజు శుక్రవారం అనమాట. మా ఇంట్లో పూజ చేసినాం అనమాట. అంటే మామూలుగా రోజు చేస్తాం కదా, శుక్రవారం మా ఇంట్లో పూజ. ఇది వచ్చేసి తులసి చెట్టు దగ్గర పూజ అనమాట మా ఇంట్లోనే. అయితే ఇది బుగ్గలు కార్తీక మాసంలో మాది మట్టి ప్రమిదలు వస్తాయి కదా, దానికి వచ్చినాయి అనమాట. అయితే ఇక కొంచెం గాలి గిట్లు వచ్చినా కానీ కొండెక్కకుండా దీనికి మంచిగా ఉందన్నమాట. ఈ బుగ్గ పెడితే కొంచెం గాలి వచ్చినా కొండెక్కకుండా ఉంటుంది అనమాట. గ్లాసుది తులసి చెట్టు, ఇక్కడ ఉసిరి చెట్టు అనమాట, కార్తీక మాసంలో పెట్టింది. ఇది వచ్చేసి ఈరోజు అనమాట హోమము. ఇక రోజు ఎంతమంది అయినా చేయొచ్చు అన్నట్టు. మేము గుడికి కొంచెం తొందరగా పోయినాయి ఈరోజు. తొందరగా పోతే కొంచెం ముందు వస్తుంది ప్లేస్ అనేసి తొందరగా పోయినామన్నమాట. అయినా కానీ చాలామంది వచ్చిండ్రు. ఇక మా శివుడు అనమాట, మా ముక్తేశ్వర స్వామి అనమాట. ఇది శివుని గుడి అనమాట. ఇక్కడ వచ్చేసి ఈరోజు గాయత్రీదేవి దర్శనం అనమాట. ఈరోజు గాయత్రీదేవి అవతారము. మా అమ్మవారు చూడండి, ఆరెంజ్ కలర్ లైట్ కనకాంబరం కలర్ చీర అనమాట ఈరోజు. ఇది వచ్చేసి హనుమంతుడు అనమాట. అన్నీ గుళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇక గణపతిని ఇక గౌరమ్మని చేసి పోయిన తర్వాత అందరు రెడీ చేసి పెట్టుకున్నారు కొంతమంది. నేను పోయేటప్పటికి కూడా ఇంకా పోయిన తర్వాత ఇంకా గౌరమ్మను గణపతిని చేసి పూలు గిట్ల పెట్టి కమలాంటి కూడా చేస్తుంది అనమాట. అక్కడ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది కదా కమలాంటి, సురేఖ, శారద, కవితక్క,
ఈ ఆంటీ పేరు తెలియదు నాకు. ఇంకా వీళ్ళందరూ వచ్చిరనమాట. ముందు వస్తే ఇక్కడ గుడి దగ్గరికి వస్తుంది అనమాట ప్లేస్. ఇక తర్వాత కుంకుమార్చన స్టార్ట్ అయింది. ఇది శుక్రవారం రోజుది, ఈ రోజుది కుంకుమార్చన స్టార్ట్ అయిందనమాట. అందరు వచ్చారు. ఈ రోజు అయితే చాలామంది వచ్చారు. నిన్న కొంచెం తక్కువనే వచ్చారు కానీ ఈరోజు చాలామంది వచ్చారు. అందరికీ ఇట్లా టికెట్ లాగానే అనమాట. ఇది కూడా కుంకుమార్చన 151 రూపీస్ కడితే ఇట్లా రోజు కుంకుమార్చన 9 days కాయిన్ ఇస్తారు, అమ్మవారి కాయిన్ ఇస్తారు. కుంకుమార్చన వేసుకోవచ్చు అనమాట. 9 రోజులు. పొద్దున 10:30కి స్టార్ట్ అవుతుంది అనమాట పూజ. 10:30కి స్టార్ట్ అయ్యి 12:30 మామూలుగా అట్లా 1 అట్లా అవుతుంది అనమాట. 3 hours 2.5-3 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. చాలా నిమ్మలంగా మంచిగా ప్రశాంతంగా చేసుకుంటామన్నమాట. పోయినసారి ఒక 2 years మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా అంతకుముందు అయితే ఎప్పుడైనా పోయేది. 2 years వెళ్ళలేదు. ఈసారి ఖచ్చితంగా పోవాలనేసి ఇంకా తొందర పనులు చేసుకొని ఇంట్లో దేవిగా పోతున్నాం అనమాట. తర్వాత ఇంకా కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇంకా లలిత చదువుతారు అనమాట. లలిత పారాయణ ఇంకా అంతే. ఇక రోజు ఒకటి చదువుతారనమాట. లలిత అయిపోయిన తర్వాత కూడా ఇంకా మళ్ళా పంతులు గారు వచ్చిండ్రు. కొంచెం ఇట్లా అమ్మవారిని కదిలిచ్చి మళ్ళీ హారతి ఇచ్చి లేచి ప్రదక్షిణలు చేసుకొని మళ్ళీ లోపల గుళ్ళే కూడా హారతి ఇస్తారు అనమాట. పంతులు గారు హారతి ఇచ్చి మళ్ళీ మా అందరికి కూడా మళ్ళీ లైన్ వస్తాడనమాట. ఒక లైన్ అటు సైడ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ లైన్. అందరు ఒక్క దగ్గరికి కొత్త గుంపుగా అంత బాగుండదు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి వస్తాడనమాట పంతులు గారు. మంచిగా అవుతుంది మా దగ్గర అయితే. అందరికి ఇచ్చుకుంటూ వస్తుండనమాట. ఆ లైన్ అయిపోయింది ఈ లైన్కు. ఈరోజు కొంచెం కాదు చాలా ఎక్కువ మంది వచ్చిండ్రు. ఇక అందరికీ ఇంకా పసుపొట్టు ఇస్తారు అనమాట. అక్కడే గుళ్ళనే ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత అందరికీ పసుపొట్లు ఇచ్చుకుంటూ ఇంకా అందరికీ ఇస్తామన్నమాట. ఇక అమ్మవారు చూడండి ఈరోజు గాయత్రీదేవి దర్శనం అనమాట. గాయత్రీదేవి అలంకరణ తర్వాత ప్రసాదం అనమాట. అందరూ పులిగోరన్న స్వీటు దద్దోజనము ఏదో ఒకటి చేసుకొస్తారనమాట. చాలా ప్రసాదాలు. ఇంకా పొద్దున మనకు చూడండి ఎన్ని ప్రసాదాలు. పొద్దున టిఫిన్ ఇట్లా ఏం చేయకుండా పోతాం కదా, ఇక అది మస్తు అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అవసరమే లేదు. అన్ని ప్రసాదాలు ఇస్తారు అక్కడైతే. కమలాంటి తీర్థం ఇస్తుంది. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.